హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'దీనబంధు'. సి. ఆనందారామం గారు రచించారు. 1975లో వచ్చిందండి ఈ నవల. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. అది విశాలమైన భవనం. అందులో అత్యాధునికంగా అలంకరింపబడిన గది. డబ్బుతో కొనుక్కోగలిగిన ఆనందాలన్నీ అనుభవించడానికి ఆ గదిలో సమావేశమయ్యారు రాజు, రావు, నాయుడు ప్రభృతులు. సమాజంలో ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు, సమాజాన్ని ఏలుతున్న వాళ్ళు, తమ ఆలోచనల్లోనే సమాజాన్ని కొల్లబెడుతున్న వాళ్ళు. వాళ్ళ ఎదురుగా బాటిల్స్ ఉన్నాయి. వాటిల్లో ద్రావకం భయంకరంగా మెరుస్తోంది. ఆ నవనాగరికుల నడుమ నాగరికత బాగా ముదిరిన ఆధునిక యువతి పరమ అనాగరికపు నృత్యం చేస్తోంది. పాశవిక వాంఛలను తవ్వి తీస్తోంది. పైశాచికంగా గెంతులేస్తోంది. తమ గదిలో కుంభకోణాలు పైకి పొక్కకూడదు అన్నట్టు ఆ గది తలుపులు గట్టిగా బంధించారు. అన్ని రకాలైన నిషాలలో మునిగి తేలుతున్నారు. మూసి ఉన్న ఆ తలుపులు దబాలను తెరుచుకున్నాయి. అక్కడ కూర్చున్న వారి గుండెలు గుబేలుమన్నాయి. అలా ఆ తలుపులు తెరవగలిగిన వ్యక్తి ఒక్కడే. అతడే మంత్రి జగదీష్. ఎక్కడి నిష అక్కడ దిగిపోయింది. మత్తులో వాలిపోబోయే కళ్ళు భయంతో విచ్చుకున్నాయి. మీసాలు దువ్వే చేతులు నమస్కారాలు చేశాయి. విలాసాలు చిందే చిరునవ్వులు, భక్తి వినయాలు పులుముకున్నాయి. కంటికి కనిపించని గుడ్డ ఒంటి మీదకి లాక్కుని నర్తకి పరుగు తీసింది. హుషారుగా గ్లాసులో డ్రింక్స్ పోస్తున్న నౌకరు కుర్రాడు హడావిడిగా అవన్నీ ఖాళీ చేశాడు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరు రావడమే మా పుణ్యం పండినట్లే. రకరకాల స్వాగత వచనాలు, ఆహా మహామికతో ఆదరాభిమానాల ప్రకటన. పలహారం స్వయంగా అందించేదొకడు, మంచినీళ్లు పట్టుకుని నిలబడేదొకడు. ఆత్మగౌరవానికి విలువ తెలియని వ్యక్తులు. ఒకరి ఆత్మగౌరవాన్ని కొల్లగొట్టనూగలరు, తమ ఆత్మగౌరవాన్ని అర్పించుకోనూగలరు. అన్నీ తెలిసి ఏమీ తెలియనట్లు ఉండడంలోనే జగదీష్ ప్రత్యేకత. వారి స్నేహాన్ని చిరునవ్వుతో అంగీకరించాడు. వారితో చేతులు కలిపి పేకాటాడాడు. నాయుడు గారి కుటుంబం యోగక్షేమాలు అడిగాడు. రాజుగారి అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందో లేదో విచారించాడు. రావుగారి అమ్మాయి స్థితి ఎలా ఉందో కనుక్కున్నాడు. ఒక్కసారిగా రావుగారి ముఖం కళవిహీనమైపోయింది. రావుగారి ఒకే ఒక్క సంతానం జానకి. ఆవిడ మీదే తన ఆశలన్నీ పెట్టుకున్నారు రావుగారు. కాని తను ప్రేమించిన దీనబంధు చనిపోవడంతో ఆవిడకు మెంటల్ షాక్ వచ్చింది. అది రావుగారికి హృదయ శల్యమైంది. అలాగే ఉంది, రండి చూద్దురుగాని అన్నాడు. లోపలికి వెళుతూ జగదీష్ నౌకర్లందరినీ పలకరించాడు. అందరి చేతుల్లోనూ ఏదో ఒక బహుమానం ఉంచాడు. జానకి గదిలోకి రావుగారితో కలిసి అడుగు పెడుతూ బొమ్మలా నిలబడిపోయాడు. ఒక్క జగదీష్నే కాదు, ఎవరినైనా బొమ్మల్లా నిలబెట్టేలాగుంది జానకి పరిస్థితి. అపురూపమైన సౌందర్యం శాపవశాన జడత్వాన్ని పొందినట్లుగా ఉంది జానకి. ఆమె కళ్ళు చూస్తున్నాయి. తన ఎదురుగా ఉన్న తండ్రిని కాదు, మంత్రి జగదీష్ని కాదు, ఎక్కడో ఏ దూర తీరాల్లోనో ఉన్న తన ప్రియుడు దీనబంధువును. ఆవిడకు పరిచారికలకు కొదవలేదు. ఎంతో అందంగా అలంకరించారు. ఐశ్వర్యానికి కొదవలేదు. పట్టుపరుపుల మీద కూర్చోబెట్టాడు తండ్రి. ఎన్నుంటేనేం, మనిషిగా బ్రతకడానికి ప్రధానమైన మనసు మాత్రం జానకి అదుపులో లేదు. జగదీష్ ఒక్కడుగు ముందుకు వేసి తన చేతిలో తెల్ల గులాబీల గుత్తి జానకికి అందించాడు. అది అందుకుంటూ జానకి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు మెరుపులు విరజిమ్ముతూ ఎంతో అందంగా ఉంది. కాని ఆ నవ్వు చూసిన రావుగారికి జగదీష్కి కళ్ళు చెమగిల్లాయి. నా దీనబంధు ఎంతో యోగ్యుడనుకుని ప్రేమించింది. నేను అలాగే అనుకున్నాను. అలా అనుకునే బీదవాడైనా వీళ్ల ప్రేమకు సమ్మతించాను. కాని ఆ దుర్మార్గుడు దోపిడీ దొంగ అని తేలింది. పోలీసులను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ చచ్చిపోయాడు. అప్పట్నుండే అదిలా తయారైపోయింది. ఎన్నెన్ని వైద్యాలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. కళ్ళు తుడుచుకున్నాడు రావుగారు. కసిగా పళ్ళు నూరుకున్నాడు జగదీష్. దుర్మార్గుల పేరు చెబితేనే మీరు భరించలేరు, నవ్వాడు రావు. అవును, దుర్మార్గులను కాదు, దుర్మార్గాన్ని రూపుమాపడమే నా ధ్యేయం అన్నాడు జగదీష్. గడియారం 8 కొట్టింది. జగదీష్ లేచి ఇంక నేను వెళ్ళాలి అన్నాడు. అప్పుడేనా? రావు, రాజు, నాయుడు ఏకకంఠంతో అన్నారు. ఇదంతా నాకు తెలుసు అన్నట్లు చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు జగదీష్. అతడు అలా కదలగానే మిగిలిన వాళ్ళు ఒకరి మొఖాలొకరు చూసుకుని పక్కపక్క నవ్వుకున్నారు. పోడు లోకం, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారయ్యా. మంత్రి పదవిలో ఉన్నాడు. సొంత ఆస్తి ఒక్క పిసరు కూడా సంపాదించుకోలేదు. బోడి పేరు సంపాదించుకున్నాడుగా. కరప్షన్ సాగనీయడని చాలా మందిని అరెస్టు చేశాడు. ఏడిశాళ్లే, అది సరే కాని ఈ మహానుభావుడు మన వెనకెందుకు పడుతున్నాడయ్యా?
అది నాకు అర్థం కావడం లేదు. పొమ్మల్లేం కదా! ఇంకా నయం రాని స్నేహంగానే ఉంటున్నాడుగా. స్నేహం కాక ఎంతైనా మంత్రి చూద్దాం. జాగ్రత్త. మన గుట్టుమట్లు అతనికి తెలియనీకండి. ఎవరికి చెప్తున్నావయ్యా? ఇక్కడ పసివాళ్ళెవరు? గొల్లున నవ్వుకున్నారు. జగదీష్ కదలగానే విస్కీ బాటిల్స్ యథాస్థానాలు చేరుకున్నాయి. ఏదో పరధ్యానంలో ఉన్న నాయుడిని చూసి అలా ఉన్నారేం నాయుడు సాబ్ అన్నాడు రావు మత్తుగా. మా సుకుమార్తో నాకు మతి స్థిమితం లేకుండా పోతోంది రావు చికాగ్గా అన్నాడు నాయుడు. సుకుమార్ నాయుడు కొడుకు. నాయుడు ఎంతో సుకుమారంగా పెంచినా అతని మనసు మాత్రం సుకుమారంగా మారలేదు. పట్టుమని 16 ఏళ్లు లేవు. నుదుటి మీద పడుతోన్న జుట్టుని పొగరుగా పైకి ఎగరేసుకుంటూ పరీక్షలు రాయడానికి వచ్చాడు. కాలేజీ వాతావరణం చాలా గమ్మత్తుగా ఉంది. సగానికి పైగా అబ్బాయిలు తాము సంపాదించుకొచ్చిన చిన్న చిన్న చీటీలు బట్టల్లో ఎక్కడ సర్దుకోవాలో చూసుకుంటున్నారు. కొద్దిమంది, కొద్దిమంది శ్రద్ధగా పుస్తకాలు చదువుకుంటున్నారు. మరి కొంతమంది, ఒక 5-6గురు పొగరుగా గర్వంగా తిరుగుతున్నారు. ఆ 5-6గురిలో అగ్రేసరుడు సుకుమార్. ఈసారి కాపీలు వీల్లేదేమోరా, ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందంటున్నారు. దర్జాగా కాలరెత్తుకుని నిల్చున్నాడు సుకుమార్. ఎవరొచ్చినా మనకేం భయం లేదు, మననెవరు ఏం చేయలేరు. ఈ నాయుడు గారి అబ్బాయి అంటే సినిమా విలన్లా నవ్వడానికి అమాయకమైన ముఖంతో ప్రయత్నించాడు సుకుమార్. పరీక్ష మొదలైంది. ఇన్విజిలేటర్లు క్వశ్చన్ పేపర్లు ఇచ్చారు. దర్జాగా పుస్తకాలు ముందు పెట్టుకుని రాయడం ప్రారంభించాడు సుకుమార్. పుస్తకం చూసిన సమాధానం తెలియకపోయేసరికి ఇన్విజిలేటర్నే, సార్, ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడుందో వెతికిపెట్టు అని కేక వేశాడు. ఆ సమయంలో ప్రిన్సిపల్ వచ్చాడు. ఎవరు కాపీలు కొట్టడానికి వీల్లేదు, పుస్తకాలు బయట పారేయండి అన్నాడు. సుకుమార్ కోరగా చూసి, మేం పారేయం సార్ అన్నాడు పొగరుగా. ప్రిన్సిపాల్ ఒక కాలేజీకంతకు సర్వాధికారి జావకారిపోయాడు. సుకుమార్, ఒక్క గంట ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి వెళ్లే వరకు కాపీ కొట్టకండి. పట్టుబడితే మన కాలేజీ పరువు పోతుంది, గ్రాంట్స్ పోతాయి, యూనివర్సిటీ రికగ్నిషన్ కూడా పోతే పోవచ్చు. ఒక్క గంట అని వేడుకున్నాడు. దగ్గరగా వచ్చి పుస్తకాలు లాగే పోయాడు. ఊరుకోండి సార్, 3 గంటల టైంలో 1 గంట చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏం రాస్తాం సార్, ఎలా పాస్ అవుతాం? మన కాలేజీ ప్రెస్టేజ్ ఏం కావాలి? ఎదురు ప్రశ్నించాడు సుకుమారు. ఆ పొగరుకి, ఆ ధోరణికి క్షణకాలం విస్తుపోయాడు ప్రిన్సిపాల్. లోపల దడగా ఉన్నా తెగించాడు ప్రిన్సిపాల్. వీల్లేదు, నిన్ను కాపీ కొట్టనివ్వను అంటూ బలవంతంగా పుస్తకాలు లాక్కున్నాడు. అంతకుముందే తన కుర్చీ దగ్గర సిద్ధంగా ఉంచుకున్న రాళ్లలోంచి ఒక్క సూదిరాయి గురిచూసి వెళుతోన్న ప్రిన్సిపాల్ తలకు తగిలేలా విసిరాడు సుకుమార్. అది తగలరాని చోట తగిలింది. రక్తం మొడుగులు కట్టి స్పృహ తప్పి పడిపోయాడు ప్రిన్సిపాల్. గేటు బయట కాపలా ఉన్న పోలీసులు గొడవకి లోపలికొచ్చారు. ఫోన్ చేసి మరికొందరిని పిలిపించారు. సుకుమార్ పారిపోయాడు. పోలీసులు వెంబడించారు. పోలీసులకు భయపడి యువజన సంఘంలో దాక్కున్నాడు. ఆ సంఘంలో పనిచేసే వాళ్లలో సుకుమార్కు ఒకరిద్దరు తెలుసు. సంఘమంటే కేకలు వేస్తూ అల్లరి చేస్తూ తిరగడం అనుకుని స్నేహితులతో 1-2 సార్లు వచ్చాడు. కానీ ఆ సంఘం చేసే సేవా కార్యక్రమాల్లో పాల్గొనలేక దానికి దూరంగానే ఉన్నాడు. తమ దగ్గరికి సుకుమార్ ఎందుకొచ్చాడో ఆ సంఘ సభ్యులకు తెలియలేదు. అంతలో పోలీసులు సుకుమార్ కోసం సంఘంలోకొచ్చారు. ఆ సంఘానికి ప్రధాన కార్యదర్శి రమేష్ పోలీసుల నుండి సంగతి తెలుసుకున్నాడు. సుకుమార్ను పోలీసులకు అప్పగించాడు. ప్రిన్సిపాల్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని కబురందింది. దాంతో సుకుమార్ పరిస్థితి మరీ ఇరుకున పడింది. జరిగింది విని చాలా నొచ్చుకున్నాడు రావు. ఈ కాలం పిల్లలు ఎందుకిలా తయారవుతున్నారో అర్థం కాదు. ఎందుకింత రాద్ధాంతం? ఏదో రాసి యువతలకొస్తే ఆ తర్వాత విషయం మనం చూసుకునేవాళ్లంగా. అదే నేను చెప్పాను, వెంటాడా? పెద్ద హీరోలా ఫోజు కొట్టద్దు. వాడికి ఫస్ట్ క్లాస్ కావాలన్నా తెప్పిద్దును, యూనివర్సిటీ ఫస్ట్ కావాలన్నా ఇప్పిద్దును. కానీ ఇలా బయటపడి పోలీసుల చేతుల్లో చిక్కుకుపోయాక ఏం చేయగలను? ఇప్పుడైనా ఏదైనా చేయగలిగేవాళ్ళం. అవతల ఆ పెద్ద మనిషి చావు బతుకుల మీద ఉండడం వల్ల వచ్చింది చిక్కు. ఇలా ఆ పెద్దలిద్దరూ కుర్రవాడి బాగోగుల గురించి చర్చించుకుంటుంటే రాజు ఒక్కసారి ఆవలించి, ఇంకెవరి మీదైనా ఈ నేరం తోసేయడానికి లేదు అన్నాడు. నాయుడు నిరుత్సాహంగా, ఎలా? బహిరంగంగా అంతమందిలో కొట్టినప్పుడు అన్నాడు. ఇలాంటి విషయాలు ఆలోచించడంలో ఆరితేరిన రావు బుర్రలో మెరుపు మెరిసింది. మీ అబ్బాయి పోలీసులకి ఎక్కడ దొరికాడట? యువజన సంఘంలో. అక్కడ వాడికి ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారట. ఈ దౌర్భాగ్యుడికి అందరూ ఫ్రెండ్సే. తొందరపడకండి. ఎవరి స్నేహం ఎలా ఉపయోగపడుతుందో ఎవరు చెప్పగలరు? ఏం ఉపయోగం? రమేష్ పోలీసులకు పట్టించిన తర్వాత ఇంకేం, ఆ యువజన సంఘం వెనక నుండి ఇలా విద్యార్థులను రెచ్చగొట్టి అల్లర్లను చేయిస్తోంది. అభం శుభం తెలియని విద్యార్థులు ఇలాంటి సంఘం వల్ల పాడైపోతున్నారు.
వాట్? సంతోషంతో నోరు వెళ్ళబెట్టాడు నాయుడు. రమేష్ లాంటి వ్యక్తులు ఈ నాటకమంతా నడిపిస్తున్నారు. తప్పి వస్తే చిన్నపిల్లల్ని అరెస్టు చేయిస్తారు. న్యాయానికి అరెస్టు కావలసింది రమేష్ లాంటి వాళ్ళు. ఒక్క రమేష్ మూలంగా వందలాది పసివాళ్లు పాడైపోతున్నారు. వాట్ వాట్? సంబరంతో మతిపోయింది నాయుడికి. అలా మీనమేషాలు లెక్క పెట్టకండి. త్వరగా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. నాయుడు రావుని కౌగిలించుకుని రెండు చేతులు పట్టుకుని ఊపేశాడు. రమేష్ తన స్నేహితులతో కలిసి కూర్చుని సంఘ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా పోలీసులు రైడ్ చేశారు. సంఘ విద్రోహక చర్యలు చేస్తున్న నేరానికి మీ సంఘాన్ని సోదా చెయ్యాలి అన్నారు పోలీసులు. రమేష్ తెల్లబోతూ, యువజన సంఘమా, సంఘ విద్రోహక చర్యలా అన్నారు. పోలీసులు సంఘం సమావేశమయ్యే ఆ గదినంతా తలకిందులు చేశారు. కనిపించిన కాగితాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఆ సమావేశంలో సమావేశమై ఉన్న వ్యక్తులు రమేష్, వేణుగోపాల్, మురళీకృష్ణ, వెంకట్రావు. పోలీస్ ఆఫీసర్ ముందుగా రమేష్నే ప్రశ్నించాడు. మిస్టర్ రమేష్, మీరే సంఘానికి కార్యదర్శి కదూ? అవును. మీరేం చేస్తున్నారు? లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. పోలీస్ ఆఫీసర్ కళ్ళల్లో గౌరవం కనిపించింది. కొంచెం నొచ్చుకుంటున్నట్లు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం అన్నాడు. రమేష్ మాట్లాడలేదు. చిరునవ్వు నవ్వాడు. పోలీస్ ఆఫీసర్ వేణుగోపాల్ను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. మిస్టర్ వేణుగోపాల్, మీరీ సంఘం కార్యకర్తల్లో ఒకరు కదూ? అవును. మీరేం చేస్తుంటారు? సాయంత్రం వేళ బండి మీద పచ్చిమిరపకాయ బజ్జీలు వగేరా అమ్ముకుంటాను. నవ్వు ఆపుకోలేక పకాలన నవ్వాడు ఆఫీసర్. ఆ నవ్వులో హేళన స్పష్టంగా వినిపిస్తోంది. చదువు సంధ్య లేని వాళ్లకు ఇది మంచి వ్యాపకమే. సారీ, నేను యూనివర్సిటీలో ఎంఎస్సీ చేస్తున్నాను. అటామిక్ ఎనర్జీ మీద నేను ప్రచురించిన పేపర్ను ప్రశంసిస్తూ అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం కూడా వచ్చింది. ఇక్కడ పనులతో తీరికలేక ఆ ఆహ్వానం వదులుకోవాల్సి వచ్చింది. పర్వాలేదు, మళ్ళీ మరొక ఆహ్వానం రాకపోదు. పోలీస్ ఆఫీసర్ తెరిచిన నోరు తెరిచినట్లే ఉండిపోయింది కొంచెం సేపు. వేణుగోపాల్ ముఖం మీద చిరునవ్వు చూశాక మూసుకుపోయింది. సారీ, మీరు? ఏదో గొణగడానికి ప్రయత్నించాడు. పర్వాలేదు, ఇందులో మీ తప్పు లేదు. ఆర్థిక స్తోమత బట్టి వ్యక్తి విలువ నిర్ణయించడానికి అలవాటు పడిపోయిన వ్యవస్థదే తప్పంతా. నేను మధ్యతరగతి కుటుంబీకుణ్ణి. మా కుటుంబం ఆర్థికంగా చాలా అవస్థలు పడుతోంది. నేను పనిచేయడం నిజానికి మా ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు. కానీ నేనెప్పుడూ నాకు మంచిదనిపించిన పనే చేస్తుంటాను. పోలీస్ ఆఫీసర్ తలదించుకుని, మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం. వేణుగోపాల్ సానుభూతితో, మీ డ్యూటీ మీరు చెయ్యండి అన్నాడు. ఆఫీసర్ ఒక్కసారి తలెత్తి ముఖంలోకి గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాడు. మిస్టర్ మురళీకృష్ణ, మీరేం చేస్తుంటారు? మీరెప్పుడు అరెస్టు చేస్తారా అని ఎదురు చూస్తున్నాను. వాట్? ఎస్ సార్, మా నాన్న మిలీనియర్. నాకు చదువు అబ్బక కొన్ని వ్యసనాలు కూడా అబ్బాయి. లైఫ్ బోర్ కొట్టింది. రమేష్తో స్నేహం అయింది. ఈ సంఘంలో చేరాను. సరదాగానే ఉంది, కానీ అడ్వెంచర్ లేదు. ఇప్పుడు మీరు అరెస్టు చేస్తే అది చూసి సంఘం అంటే మా సంఘం కాదు, మామూలు సంఘం, ఇదెక్కడ అన్యాయమని గోలపెట్టి గవర్నమెంట్ మీద యాజిటేషన్ లేవదీస్తే అప్పుడు మీరు లాఠీలు తుపాకులు పట్టుకుని తయారైతే భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదూ సార్. అల్లరిగా కన్నుకొట్టి నవ్వాడు మురళీకృష్ణ. పోలీస్ ఆఫీసర్ గబాలను ముఖం తిప్పుకున్నాడు. మరి కొంతసేపు అక్కడే ఉంటే అతనికి మతి పోయేలా ఉంది. మిస్టర్ వెంకట్రావు, మీరేం చేస్తుంటారు? ఏదో ఒకటి చెయ్యాలని ఒక సంవత్సరమంతా చాలా తీవ్రంగా ప్రయత్నించాను, కానీ ఏ ఉద్యోగము సంపాదించుకోలేకపోయాను. ప్రస్తుతం ఇంటింటికి పాల సీసాలు, పేపర్లు అందించి కొంత సంపాదిస్తున్నాను. రమేష్ గారికి సాయంగా వెనకబడిన వర్గాల్లో విద్యావ్యాప్తి కలిగించడానికి కృషి చేస్తున్నాను. వెనకట్లా నవ్వలేదు ఆఫీసర్. కొంచెం జాలిగా, అలా చదువు చెప్పడం వల్ల సంఘం మీకేమైనా జీతమిస్తుందా అన్నాడు. ఇవ్వదు. సంఘానికి అంత స్తోమత లేదు. మరి ఇలాంటి పని వల్ల మీకు లాభం? లాభమా? డబ్బు రూపంలో ఏం లేదు. ఒక మంచి పని చేస్తున్నాననే సంతృప్తి మాత్రం దక్కుతోంది. ఈనాడు నాకు శక్తున్నంతలో, నాకు చేతనైనంత వరకు ఒకరికి సాయపడుతున్నాను. రేపు మరొక చల్లని చెయ్యి నాకు సాయపడచ్చు. రమేష్ లాంటి వ్యక్తులను నా కళ్ళ ముందు చూడగలుగుతున్నంత వరకు మానవత్వంలో నాకు నమ్మకం నశించిపోదు. పోలీస్ ఆఫీసర్ చదువుకున్నవాడు, యువకుడు. ఆ యువకులను అరెస్ట్ చేయడానికి వెంటనే ముందుకు రాలేకపోయాడు. రమేష్ ఆఫీసర్ భుజం మీద చేయి వేసి, మీ డ్యూటీని మీరు చేయండి సార్. ఎవరి డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయగలిగినంత వరకు ఏ అన్యాయాలు జరగవు అన్నాడు. చిరునవ్వుతో ఆ యువకులంతా పోలీస్ వ్యాన్లో కూర్చున్నారు. వ్యాన్ కదిలింది. కొందరు పోలీసులు సంఘ పరిసరాలను కూడా సోదా చేస్తున్నారు.
ఎవడో వ్యక్తి సంఘం గది ముందు నిలబడి బీడీ కాల్చుకుంటున్నాడు. ఒక పోలీస్ ఆ వ్యక్తిని సమీపించాడు. ఏయ్, నిన్ను అరెస్టు చేస్తున్నాం అన్నాడు. ఆ వ్యక్తి ఉలికిపడి బిత్తరపోతూ ఎందుకు అని అడిగాడు. నువ్వు కూడా ఈ యువజన సంఘం కార్యకర్తల్లో ఒకడివి. రామ రామ, నేను అలాంటి వెధవ పనులు చెయ్యను. చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ వానపాములా సాగిపోయే సాధారణ భారతీయుణ్ణి. నిన్ను అరెస్టు చేయవలసిందే. పోలీసులు గారు, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. పుణ్యం ఎందుకయ్యా, చచ్చాక పనికొస్తుంది. ప్రస్తుతం బ్రతకడానికి ఒక 25 రూపాయలు ఇయ్యి, నీ జోలికి రాను. ఈ మాటలు వినగానే నిటారుగా నిలబడ్డాడు ఆ వ్యక్తి. ఎన్నాళ్లకు దొరికావు? నేనెవరినో తెలుసా? అవినీతి నిర్మూలనా శాఖలో ఉద్యోగిని. నీ పేరు చెప్పు. పోలీస్ నిలువునా వణికాడు. ఒళ్లంతా చెమటలు పట్టింది. గడగడలాడుతూ 2 చేతులు జోడించి సార్ సార్ అంటూ కన్నీళ్ల పర్యంతమైపోయాడు. ఆ వ్యక్తి పోలీస్కి మరింత దగ్గరగా వచ్చాడు. పోలీస్ మరింత వణికాడు. నిన్ను వదిలేస్తా, ఎంతిస్తావ్? పోలీసు నిలువుగుడ్లేసుకుని నిలబడి చూస్తుంటే ఆ వ్యక్తి నవ్వి వెళ్ళిపోయాడు. యువజన సంఘం నుండి స్వాధీనం చేసుకున్న కాగితాలన్నీ పరిశీలించారు. ఒక అద్భుత విషయం బయటపడింది. యువజన సంఘం దీనబంధు ఆదేశాల ప్రకారం నడుస్తోంది. ఎప్పటికప్పుడు ఏది ఎలా చెయ్యాలో వివరిస్తూ దీనబంధు రమేష్కి రాసిన ఉత్తరాలన్నీ ఉన్నాయి. జనం విభ్రాంతి చెందారు. బ్యాంకు దోపిడీ దొంగ దీనబంధు ఆదేశాల ప్రకారమా ఆదర్శవాది రమేష్ నడుచుకుంటోంది? దీనబంధు బ్రతికే ఉన్నాడా? యువజన సంఘం పైన దర్యాప్తులు సాగాయి. ఆ సంఘం కూలి జనాల అభివృద్ధికి పాటుపడింది. అనాథలను ఆదుకుంది. చట్టవిరుద్ధమైన అవినీతికరమైన పనులు ఏ ఒక్కటీ చేయలేదు. దీనబంధుతో రమేష్కున్న అనుబంధం ఒక్కటే. రమేష్ పైనున్న ఆరోపణల్లో బలమైంది. రమేష్కి దీనబంధు దగ్గరుండి వస్తున్న ఉత్తరాలన్నీ పోస్టులో రాలేదు. అవి ఎలా వచ్చాయో తనకు తెలీదని, తన బల్ల మీదకి వచ్చి చేరుతున్నాయని రమేషు సమాధానం. కస్టడీలో ఉన్న రమేష్ని కలుసుకున్నారు రావుగారు. రమేష్, దీనబంధు నిజంగా బ్రతికే ఉన్నాడా? నాకు తెలీదు. నిజం చెప్పు. అతనికి నా వల్ల ఏ అపకారం జరగదు. అతన్ని కలుసుకోవాలి. నిజంగా నాకేం తెలీదు. రావుగారు ఒక్కసారిగా మారిపోయాడు. ఆ గాంభీర్యము, కరుకుదనము, దర్జా, డాబు అన్నీ ఏమైపోయాయో. దీనాతి దీనంగా తయారైపోయింది ఆయన మూర్తి. రమేష్, ప్లీజ్, దీనబంధు ఎక్కడున్నాడో నాకు చెప్పు. నీకు ఏం కావాలన్నా చేస్తాను. అంత దేనికి? రేపు ఈ పాటికి నీ మీదొచ్చిన ఈ ఆరోపణ రద్దయిపోయేలా చేస్తాను. చెప్పవు? రమేష్ నవ్వాడు. రావుగారు, మీరు సర్వస్వతంత్రులు. ఆరోపణలను సృష్టించగలరు, రద్దు చేయగలరు. కానీ కొన్ని సూత్రాలకు కట్టుబడి నడుచుకునే వ్యక్తులం మేము. మీరు నాకు బొందితో కైలాసం ఇప్పిస్తానన్నా నేను చేయకూడనిది నేను చేయలేను. ఈ ఉత్తరాలు ఎలా వస్తున్నాయో నా బల్ల మీదకొస్తున్నాయి. ఆయన నిజంగా బ్రతికున్నాడో లేడో కూడా నాకు తెలీదు. కానీ ఆ ఆదేశాలను మాత్రం యువజన సంఘంలో ఎవరూ జవదాటరు. రావుగారు తలవాల్చుకుని వెళ్ళిపోయారు. రూపుదాల్చిన శోకదేవతలా ఉంది సుగుణ. మల్లేసిని చూడగానే చటుక్కున ముఖం తిప్పుకుంది. సుగుణ దుఃఖానికి, తన మీద కోపానికి కూడా కారణం తెలుసు మల్లేష్కి. అందుకే అలా ఎందుకున్నావని భార్యను అడగలేక, ఆ కారణం సుగుణ నోట విని సహించే శక్తి లేక, అబ్బా, ఒక్క రోజులో కాదు, కొన్ని గంటల్లో ఎంత మారిపోయింది! ఎంత ఆవేదన! ఆ ఆవేదన చూస్తే జాలి కలగడం లేదు. ఏదో కసి రగులుతోంది. ఏదో జ్వాల మనసును మాడి చేస్తోంది. మల్లేష్ని చూడగానే మామూలుగా భోజనం వడ్డించింది సుగుణ. ఎంతమంది నౌకర్లున్నా మల్లేష్కి మొదట్నుండి తనే వడ్డించేది సుగుణ. ఇది ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కూడా కలిగించేది మల్లేష్కి. ఆ రోజు కూడా తనకు స్వయంగా భోజనం వడ్డిస్తోన్న సుగుణను మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. మౌనంగా భోజనం చేయసాగాడు. సుగుణ మాట్లాడుతోంది. మాట్లాడక తప్పదు. చాలాసేపు మల్లేష్ని చూస్తూ కూర్చున్న సుగుణ చటుక్కున అడిగేసింది. రమేష్కి ఎలాంటి శిక్ష పడుతుంది? చెప్పలేం. పెద్ద పెద్ద వాళ్ళంతా అతనికి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు వాళ్ళ తరపునే వాదిస్తారుగా. ఎప్పట్లాగానే జరుగుతుంది. ఇవాళ కొత్తగా ఎందుకు మార్పు రావాలి? అవును, మార్పు ఎందుకు రావాలి? ఎప్పటికీ ఒక్కలాగానే ఉండాలి. అదే మీ కోరిక. కానీ లోకంలో అందరూ మీలాంటి వాళ్ళే అయితే, అందరూ మీలాగే మార్పు రాకూడదని అనుకుంటే మీరీ పాటికి ఆగిపోయింది సుగుణ. మల్లేష్ ముఖం పాలిపోయింది. తిండమాపి సుగుణ ముఖంలోకి సూటిగా చూస్తూ ఆగిపోయావేం, పూర్తి చేయి, నేనీ పాటికి అన్నాడు. మల్లేష్ అలా కవ్విస్తున్నట్లు మాట్లాడినా సుగుణ సమాధానం చెప్పలేదు. కింద పెదవి పళ్ళ కింద నలగొడుతూ కూర్చుంది. మల్లేష్కి ఏదో కసిగా ఉంది. సుగుణను మరింత రెచ్చగొట్టాలనుంది. పాపం, రమేష్కి శిక్ష పడుతుందని బాధగా ఉందా? చివ్వున తలెత్తింది సుగుణ. మల్లేష్ కళ్ళల్లో వికరింత అర్థమైంది. పకాలను నవ్వింది.
ఎంత మాత్రం లేదు. బాధ దేనికి? మీకు మరో కొన్ని వేలొస్తాయి. అవి పెట్టి నేనింకా బోల్డన్ని నగలు చేయించుకోవచ్చు. మిద్దెలు కట్టుకోవచ్చు. కార్లలో ఊరేగొచ్చు. కరెక్ట్. ఇవన్నీ చెయ్యొచ్చు. ఆ డబ్బుతో ఇవన్నీ తేలిగ్గా కొనుక్కోవచ్చు. ఒక్క చిరునవ్వు తప్ప. అది అర్థమైందా? అయ్యింది. నేను నమ్మను. అసలు చిరునవ్వుకు అర్థమేమిటో కూడా అర్థం కాదు మీకు. సుగుణ, అంత మూర్ఖుణ్ణి అనుకోకు. నీకిప్పుడే ఒక చిరునవ్వు సంపాదించి పెడతాను. ఈసారి నేను రమేష్ తరపున పనిచేస్తున్నాను. సుగుణ ముఖం వెలిగిపోయింది. ఆమె ముఖంలో చిరునవ్వు. చూసావా, నాకు తెలుసు, కష్టంగా అన్నాడు. ఎర్రబడిన ఆ ముఖాన్ని, కళ్ళల్లో కదిలే అణుచుకుంటున్న ఆవేదనని పరిశీలనగా చూసింది సుగుణ. చిరునవ్వుతో, నీకు తెలిసింది చాలా కొంచెం మల్లేష్. ఇంకా చాలా చాలా తెలుసుకోవాలి. నీ అంతటి నువ్వు తెలుసుకుంటావని నేను చెప్పడం లేదు అంది. అవును, తను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ విషయం ఆ రోజు ఉదయం మాస్టార్ని కలుసుకున్న తర్వాతే తెలిసింది. ఎన్నో రోజుల తర్వాత మాస్టార్ని కలుసుకున్నాడు. మాస్టర్తో మాట్లాడిన తర్వాతే రమేష్ తరపున వాదించాలనే నిశ్చయానికొచ్చాడు. ఆ నిశ్చయానికి రాక తాను చేయగలిగింది ఏమీ లేదు. కొన్ని కొన్ని నిజాలంతే. తెలుసుకోకుండా ఉండలేం, తెలుసుకుని భరించలేం. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్నాడు మల్లేష్. తను రమేష్ తరపున వకాల్తా తీసుకోవడం సామాన్యమైన విషయం కాదు. రావుగారికి తప్పకుండా కోపం వస్తుంది. ఇక మీదట తనను లాయర్గా ఉంచుకోకపోవచ్చు. పర్వాలేదు. ఇప్పుడు లాయర్గా తనకు మంచి పేరు ప్రఖ్యాతులొచ్చాయి. రావుగారు తమ కంపెనీలకు లాయర్గా ఉంచుకోకపోయినా తన సంపాదనకు లోటు ఉండదు. ఏమో, చెప్పలేం. రావుగారు తన మీద కూడా పగబడితే, కక్ష సాధించాలనుకుంటే ఆయన ఏమైనా చేయగలడు. కానీ తను రమేష్ తరపున వాదించక తప్పదు. మాస్టారి మాటలు విన్నాక మరో నిర్ణయానికి అవకాశం లేదు. మల్లేష్ పడుకున్న మంచం మీద చేతులానించి కొద్దిగా ముందుకు వంగింది సుగుణ. ఎంత అందమైంది సుగుణ! కనుముక్కు తీరుకు అతీతమైన అలాంటి అందం చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది. నువ్వు నిజంగా రమేష్ తరపున వాదిస్తున్నావా? నమ్మలేకపోతోంది సుగుణ ఇప్పటికీ. అవును. సుగుణ చటుక్కున్న మల్లేష్ మీద కొంగి అతని పెదవులు గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఎంత మాధుర్యం సుగుణ చుంబనంలో! కాని ఇంత ఆవేశం, ఇంత మాధుర్యం అంతా తాను రమేష్ తరపున వాదించబోతున్నాడనే సంతోషంలో వచ్చినవి. మాధుర్యం, విషం కలిపిన మాధుర్యం. ఒకే క్షణంలో అంతులేని పారవస్యాన్ని, భరించలేని బాధని కలిగించే అనుభూతి. సుగుణ మొదట్నుంచి ఇంతే. తన గుండెల్లో నుండి మెరుపులు విరజిమ్ముతుంది. తనకు అంద్రానంత దూరానికి ఎగిరిపోయి బోకులు దూస్తుంది. గొడ్ల చావిడి ఊడుస్తూ ఎదురుగా ఉన్న ప్లేగ్రౌండ్ వైపే అసహనంగా చూస్తున్నాడు మల్లేష్. ఆడపిల్లలంతా తెల్లటి ఫ్రాక్స్ వేసుకున్నారు. మగపిల్లలంతా తెల్లటి నిక్కర్లు, తెల్లటి బనియన్లు వేసుకున్నారు. అందరూ తెల్లటి మేజోళ్ళు, తెల్లని క్యాన్వాసు షూసు వేసుకున్నారు. లోకంలో ఉత్సాహమంతా ఆ ముఖాల్లో తాండవిస్తోంది. ఊడవడం పూర్తి చేసి, గొడ్లని గుంజలకి కట్టేసి, వాటి ముందు గడ్డి మోపులు పడేసి ఉసురని నిట్టూర్చాడు మల్లేష్. ఈ జన్మకి తను వాళ్ళలా ఆడగలడా? ఏనాటికైనా తను వాళ్ళలో ఒకడు కాగలడా? తన ఈడు వాళ్ళు, తన కులం వాళ్ళు చాలామంది ఆడుకుంటారు. ఈ రకం ఆటలు కావు బెల్లంగోడి, కోతికొమ్మచ్చి మొదలైనవి. ఆ ఆటలకి ఇలాంటి ముచ్చటైన బట్టలక్కర్లేదు. నిక్కర్లు చాలు, గోచిగుడ్డలు చాలు. కాని తను అలాంటి ఆటలు కూడా ఆడ్డానికి నోచుకోలేదు. మాస్టారు చెప్పారు, నువ్వు తెలివైన వాడివిరా, చదువుకుంటే పైకొస్తావు అని. అప్పట్నుంచి చదువుకోవాలనే తపన ఒక్కటే తనకు మిగిలింది. పని చేయకపోతే తమకు కుదరదు. పాటడకపోతే కూడెట్టవత్తదిరా కూకుంటావు దొరనాగా అని కసురుతాడు తండ్రి. అది నిజం. ఉదయం నుండి సాయంత్రం వరకు తండ్రి రెక్కలు ముక్కలు చేసుకున్న కుటుంబానికి సరిపోదు. తను కష్టపడవలసిందే. బడికి వెళ్ళడం, ఇంటికి రావడం, పనిలో పడ్డం. మల్లేష్కి ఆడుకునే తీరికే ఉండదు. పోనీ ఈనాడు చిన్నతనంలో వాళ్లతో కలిసి ఆడుకోలేకపోయినా రేపు పెద్దవాడయ్యాక వాళ్ళందర్నీ మించిపోలేడా? అది సాధ్యమేనా? చక్రపాణి గారిది పెద్ద ఆవరణ. ఆ ఆవరణలోనే ఆయన ప్రత్యేకం పిల్లల కోసం ప్లేగ్రౌండ్ తయారు చేయించారు. ఆ ఇంట్లో పాలేరుగా పనిచేసే పెంటయ్య కొడుకు మల్లేష్కు ఆ గ్రౌండ్లో పిల్లలను చూడ్డం ఆవేదనతో కూడిన వదులుకోలేని దినచర్య. చక్రపాణి గారి ఇంటి ముందు పూల మొక్కలు కూడా ఉన్నాయి. ఆ మొక్కలకు రోజు నీళ్లు పోసేది కూడా మల్లేసే. ఆ మొక్కల మధ్య, బాగా పెరిగిన గడ్డి మధ్య కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, చదువుకుంటూ, నవ్వుకుంటూ ఆడుకునేది మాత్రం సుగుణ, రమేష్లు. వాళ్ళిద్దరినీ ఎప్పుడు చూసినా మనసు లోపల ఏదో మండినట్లవుతుంది మల్లేష్కి. కానీ ఎప్పుడూ వాళ్ళనే చూడాలనిపిస్తోంది. తమనిలా ఒక ప్రాణి అహర్నిశలు అసహనంతో గమనిస్తోందని సుగుణ, రమేష్లిద్దరికీ తెలీదు. సుగుణ, రమేష్ ఇద్దరూ లెక్కరాక తాపత్రయపడుతున్నారు. అది చూశాడు మల్లేష్.
వాళ్ళ దగ్గరగా వచ్చి అది నేను చేయగలను అన్నాడు. నీ మొహం అన్నాడు రమేష్ తిరస్కారంగా. పోనీ చేయనీ రాదు అంది సుగుణ అంటూనే లెక్కల పుస్తకం, పేపరు, పెన్ను మల్లేష్కిచ్చింది. మల్లేష్ ఆ లెక్క చేశాడు. ఆన్సర్ వచ్చింది. నువ్వు కూడా లెక్కలు బాగా చేస్తావు చిత్రంగా చూస్తూ ఆశ్చర్యంగా అంది సుగుణ. రమేష్ కూడా వింతగా చూశాడు. ఆ ఆశ్చర్యం చూస్తే కోపం వచ్చింది మల్లేష్కి. తను లెక్క కరెక్ట్గా చేయడం అంత వింత విషయమా? తను వాళ్ళకంటే తెలివైనవాడు కావడం అంత విభ్రాంతి కలిగిస్తోందా? సుగుణ ఆప్యాయంగా మల్లేసు చేయి పట్టుకుని ఇవాళ్ళ నుండి మనం ముగ్గురం జట్టు అంది. ఆ స్నేహంతో తన కోపమంతా మరిచిపోయాడు మల్లేష్. ఆనందంగా అదే సమయంలో బెదురుగా నవ్వాడు. చిచ్చి నీ చేతికంతా మట్టి అంటుకుంది. నవ్వుతూనే సుగుణ చేతి నుండి అంటుకున్న మట్టిని చూపిస్తూ హేళన చేశాడు రమేష్. సుగుణ తన చేయి చూసుకుని ముఖం చిట్లించి అవును వాసన కూడా అంది. మల్లేష్ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. కాని సుగుణ అంతలోనే మల్లేష్ భుజం మీద చేయి వేసి కొంచెం సేపటికే చిరాగ్గా ఉంది. పాపం అంత పని నువ్వెలా చేస్తున్నావో అంది. ఆ సానుభూతి మల్లేష్ అతి ప్రయత్నం మీద అణుచుకుంటున్న బాధనంతా తవ్వి పైకి తీసింది. తల తిప్పుకుని వెళ్ళిపోయాడు.